శుభోదయం. పిల్లలు బాగున్నారా? గతంలో ప్రసారమైన వాగ్భూషణం పాఠంలో రచయిత ఇరువెంటి కృష్ణమూర్తి గారి గురించి, పాఠం నేపథ్యం గురించి, మాట యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు జట్టు కృత్యం ఎలా చేయాలో, వాగ్భూషణం పాఠనం ధారాళంగా చదివి ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా విశ్లేషించి వర్గీకరించి ప్రదర్శించాలో చూద్దాం. ఈ పాఠం ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలు: మంచి వక్త లక్షణాలకు సంబంధించిన ప్రత్యేక పదాలను గుర్తించగలుగుతారు. పాఠాన్ని ధారాళంగా చదివి అర్థం చేసుకొని విశ్లేషించగలుగుతారు. మంచి వక్తగా ఎదగడానికి తాను ఏం చేయాలో విద్యార్థి రాయగలుగుతాడు. పాఠ్యాంశ విషయాన్ని వర్గీకరించి ముఖ్యాంశాలు రాయగలుగుతారు. ఉపన్యాస పోటీ కోసం ఎలా సిద్ధం కావాలో విద్యార్థులు రాయగలుగుతారు. రాసిన నివేదికను వివరించగలుగుతారు. పిల్లలు, ఇప్పుడు మీకు కొన్ని చిత్రాలు చూపిస్తాను, చూడండి. వీళ్ళంతా మీకు తెలుసు కదా. వాళ్ళు నాయకులే కాదు, చాలా గొప్ప వక్తలు కదా. మరి ఇప్పుడు ఆ మహానాయకుల యొక్క మహాప్రసంగాలను ఇప్పుడు చూద్దామా? చూడండి. యొక్క క్రికెట్ని, ఆయన బ్యాటింగ్ని అభిమానించడం తప్పని నేను అన్నాను. సచిన్ టెండూల్కర్ వెనకాతల జీవితాన్ని కూడా మీరు పరిశీలించండి. ఇవాళ టెండూల్కర్ బాంబేలో ఒక వీధిలో ఇల్లు కట్టుకుంటే, టెండూల్కర్ ఈ వీధిలో ఇల్లు కట్టుకుంటున్నాడు కాబట్టి మా ఇళ్ల ధరలు పెరిగాయని ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ పండగ చేసుకున్నారు. టెండూల్కర్ ఆ వీధిలో ఉన్న అందరిళ్ల వాళ్ళకి ఉత్తరాలు రాసి పంపించాడు. నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు, ఫౌండేషన్ వేసేటప్పుడు రాళ్లని పేల్చవలసి వస్తే అప్పుడప్పుడు చిన్న చిన్ని బాంబులు పెట్టవలసి వస్తోంది. రాత్రింబవళ్ళు పనిచేయడంలో చప్పుళ్ళు జరుగుతున్నాయి. ట్రక్స్ పెడుతున్నాయి, ట్రక్స్ వస్తున్నాయి. దీనివల్ల ఆ వీధిలో ఉన్న మీ అందరికీ ఇబ్బంది కలుగుతోంది. కానీ ఈ వీధి అంతా ఒక కుటుంబం అయితే, రేపొద్దున్న అమ్మ కడుపులోంచి ఒక పిల్లవాడు బయటికొచ్చి ఆ కుటుంబంలో కొడుకో కూతురో అనిపించుకోవడం కోసమని వాడు అమ్మ కడుపులోకి ప్రవేశించినప్పుడు 9 నెలలు అమ్మ ఎన్నో వికారాల్ని, కష్టాల్ని భరిస్తే తప్ప ఆ కుటుంబంలోకి ఆ తల్లి కడుపులోంచి ఒక బిడ్డడు రాలేనట్టు, మీ అందరూ కష్టాల్ని తల్లిలా ఓరిస్తే తప్ప మీ కుటుంబంలోకి సభ్యుడిగా నేను అక్కడ ఇల్లు కట్టుకోలేను. మీకు కలుగుతున్న కష్టానికి నన్ను క్షమించవలసినది అని సంతకం పెట్టి ఉత్తరాలు పంపాడు. You can give me ideas, but I decided I will start with, since you are a knowledge institution, I would like to talk about knowledge. What is this knowledge? Knowledge, what are its components? Knowledge equal to, according to me, knowledge equal to creativity plus righteousness plus courage. Let us define now. Knowledge equal to creativity, righteousness and courage. టేబుల్ టెన్నిస్లో నేను ఇండియా నెంబర్ 1, నేషనల్ ఛాంపియన్, సౌత్ ఏషియన్ ఛాంపియన్. ఇంకా నేను పియానో ప్లే చేస్తాను, ఇంకా పాటలు పాడతాను. అండ్ ఐఎమ్ అంబిడెక్స్ట్రస్, ఐ కెన్ రైట్ విత్ మై బోత్ హ్యాండ్స్. అండ్ టైపింగ్లో నేను A to Z ఓన్లీ 2 secondsలో టైప్ చేస్తాను. సో ఇంకా నాకు రామాయణ్ 108 శ్లోకాస్ కంఠస్థం ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇవన్నీ నేను ఏదైతే యాక్టివ్ చేశానో, ఇవన్నీ నేను ఇష్టపడి చదివాను, కష్టపడి కాదు. నా తండ్రి నేను చిన్న ఉండంగా తల్లి ఒడియే బడి అని నేర్పించారు. అందరూ వయస్సు పెరుగుతుంది అని అనుకుంటారు, కానీ ఆయు తరుగుతుంది అని అనుకోరు. కావున వృధ చేయక క్షమ పడాలి అని నా తల్లిదండ్రులు నేర్పించారు. చెట్టుకు కాయ బరువు కాదు, కానీ ఈ రోజులలో ఆడపిల్లలు బరువు అవుతున్నారు అని తరుణంలో దీనిని తప్పు అని రుజువు చేయడానికి నేను కిరణ్ బేదిని స్ఫూర్తిగా తీసుకుంటున్నాను. వాటికి మనం ముందుకు తీసుకువెళ్ళగలగాలి దేశం. ఆ విధంగా కలలు కన్న ఇద్దరు మహానుభావులు స్వామి వివేకానందులు, అదేవిధంగా డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు.
వాళ్ళలో బేసిక్గా ఏంటంటే ఒక పరివర్తన కలిగింది. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. పరివర్తన. మనిషిలో ఎప్పుడైతే పరివర్తన వస్తుందో ఖచ్చితంగా ఆ కుటుంబంలో పరివర్తన వస్తుంది, సమాజంలో పరివర్తన వస్తుంది, ఆ రాష్ట్రంలో పరివర్తన వస్తుంది, తద్వారా దేశంలో పరివర్తన ఒక్క మనిషి తీసుకురాగలరు అని ఈ ఇద్దరు మహానుభావులు మనకు చెప్పారన్నమాట. ఎప్పుడైతే నరేంద్రుడు స్వామి వివేకానందగా పరివర్తన చెందారో మత్తులో పడిపోయిన భారతదేశాన్ని ఆయన మరమ్మత్తు చేయగలిగారన్నమాట. స్వామి వివేకానందుల వారిలో వచ్చిన పరివర్తన, అది ట్రాన్స్ఫర్మేషన్. నరేంద్రుడు ఎప్పుడైతే వివేకానందులుగా పరివర్తన చెందాలో అప్పుడు భారతీయ యువతను తట్టి లేపి ఆయన సందేశాల ద్వారాను ఆయన యొక్క స్పీచెస్ ద్వారాను యువతను మేల్కొలిపి వాళ్లను స్వాతంత్ర సంగ్రామానికి పురికొల్పారు స్వామి వివేకానంద. ఒక మనిషిలో వచ్చిన మార్పు ఎలా దేశాన్ని మార్చగలదో దానికి ఉదాహరణ స్వామి వివేకానందులు. అదేవిధంగా అబ్దుల్ అనే ఒక చిన్న కుర్రవాడు, రామేశ్వరంలో పుట్టిన ఒక చిన్న కుర్రవాడు అబ్దుల్ ఎప్పుడైతే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగా పరివర్తన చెందాడో భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఒక అద్భుతమైన భారతదేశంగా తీర్చిదిద్దగలగబడింది. అంటే ఒక మనిషిలో ఎప్పుడైతే పరివర్తన వస్తుందో దేశం ఏ విధంగా మారుతుందో అని మన ముందు చెప్పిన మహానుభావులు వీళ్ళిద్దరూ. పిల్లలు చూశారు కదా, ఇంత గొప్పగా వాళ్ళు మాట్లాడారు. ఉత్తేజితంగా, ధారాళంగా, సభను రక్తి కట్టించేలా, ప్రజల చేత చప్పట్లు కొట్టించేలా ఎంత బాగా మాట్లాడారో చూశారు కదా. ఆలోచించండి. మీరు చూసిన వ్యక్తులు మీకు తెలుసా? వారు మాట్లాడిన తీరు గమనించారా? వారి మంచి వక్తలు కదా. మరి మీరు వారిలాగా మంచి వక్తలుగా ఎదగడానికి ఏం చేయాలి? మంచి వక్త చేయకూడనివి ఏమిటి? ఆలోచించండి. పిల్లలు చేసేటువంటి సామూహిక కృత్యం ఒకటి చూద్దాం. వాగ్భూషణం పాఠం ఆధారంగా విద్యార్థుల చేత చేయబడినటువంటి ఒక కృత్యాన్ని మనం ఇప్పుడు గమనిద్దాం. పిల్లలు 4 సమూహాలుగా ఏర్పడిన వాళ్లకు ఒక్కొక్క సమూహానికి ఒక్కొక్క అంశాన్ని కేటాయిస్తున్నారు. చూడండి. ఇప్పుడు మొదటి సమూహం మాట గొప్పతనాన్ని తెలిపే వాక్యాలను గుర్తించండి. రెండవ సమూహం మంచి వక్తకు ఉండాల్సిన లక్షణాలను గుర్తించి రాయండి. మూడవ సమూహం ఉపన్యసించడం కోసం వక్త ఏ విధంగా సిద్ధం కావాలి. నాలుగవ సమూహం ఉపన్యాసం ఇవ్వడానికి వక్తకు ఎదురయ్యే ఇబ్బందులు ఏవి. ఇప్పుడు ఈ 4 ప్రశ్నలను ఒకసారి గమనిద్దాం. తరగతిలో 4 సమూహాలుగా చేశాం. ఆ 4 సమూహాలకు వేర్వేరు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వాటిని గమనించండి. మొదటి సమూహం మాట గొప్పతనాన్ని తెలిపే వాక్యాలను గుర్తించండి. రెండవ సమూహం వారు మంచి వక్తకు ఉండాల్సిన లక్షణాలను గుర్తించి రాయడం అనేటువంటి అంశాన్ని వారు గమనిస్తుంటారు. మూడవ సమూహం ఉపన్యసించడం కోసం వక్త ఏ విధంగా సిద్ధం కావాలి. నాలుగవ సమూహం ఉపన్యాసం ఇవ్వడానికి వక్తకు ఎదురయ్యే ఇబ్బందులు ఏవి. పిల్లలు చేసేటువంటి ఈ కృత్యాన్ని వీడియోలను పరిశీలించండి. విద్యార్థుల జట్టు కృత్యాన్ని గమనించండి. మొదటి సమూహం వారి కేటాయించిన మాట గొప్పతనాన్ని తెలిపే వాక్యాలను వెతికే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి సమూహం వారు వాగ్భూషణం పాఠంలో ముఖ్యమైనటువంటి వాక్యాలను ప్రత్యేకంగా గీతలు గీస్తూ ధారాళంగా చదువుతూ అర్థం చేసుకుంటూ ఉన్నారు. గమనించండి. విద్యార్థులు తమలో తాము చర్చించుకుంటున్నటువంటి అంశాన్ని కూడా గమనించండి. ఒక విద్యార్థిని తను గమనించిన
ముఖ్యమైన వాక్యాన్ని మిగతా విద్యార్థులతో పంచుకుంటున్న తీరును గమనించండి. ప్రతి మనిషిలో అంతర్లీనంగా ఈ శక్తి ఉంటుంది. చూడండి, ఒక అమ్మాయి ప్రతి మనిషిలో అంతర్లీనంగా ఈ శక్తి ఉంటుంది అని ఇంకొక సమూహంలోని అమ్మాయితో పంచుకుంటున్న విషయం చూశారు కదూ. పిల్లలు, ఇప్పుడు రెండవ సమూహం వారు చేస్తున్నటువంటి కృత్యాన్ని గమనించండి. మంచి వక్తకు ఉండాల్సిన లక్షణాలను గుర్తించి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. వాగ్భూషణం పాఠంలో మంచి వక్తకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో వాళ్ళు వెతుకుతూ ఉన్నారు, ముఖ్యాంశాలను గుర్తిస్తూ ఉన్నారు. సభ్యుల ప్రవృత్తులను అర్థం చేసుకొని ఒక అమ్మాయి మాట్లాడుతూ భయం అనుమానం ఉండకూడదు అని ఇంకొక అమ్మాయితో పంచుకున్నారు. చూడండి, సభాకంపం ఉండరాదు అని ఒక అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు మూడవ సమూహం వారు చేస్తున్నటువంటి కృత్యాన్ని గమనించండి. ఉపన్యసించడం కోసం వక్త ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వాగ్భూషణం పాఠంలో వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. ముఖ్యమైన పదాలను, వాక్యాలను కింద గీతలు గీస్తూ ఉన్నారు. నివేదిక రాయడం కోసం విద్యార్థులు వారు గుర్తించినటువంటి ముఖ్యాంశాలను మిగతా విద్యార్థులతో పంచుకుంటూ ఉన్నారు. గమనించండి. ఇప్పుడు చూడండి, నాలుగవ సమూహం వారు వక్తకు ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఏవి అనే అంశానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి విషయాలను గమనించండి. వక్తలకు భయం మరియు సభాకంపం ఉండకూడదు అని ఒక విద్యార్థి ఇంకో విద్యార్థితో చెప్తున్నటువంటి విషయాన్ని గమనించండి. ఇప్పుడు గుర్తించినటువంటి అంశాలను వాళ్ళు చాలా శ్రద్ధగా ఏకాగ్రతతో జటికృత్యాన్ని చేస్తున్నటువంటి వైనం జాగ్రత్తగా గమనించండి. ఆ ముఖ్యాంశాలను సమూహం ప్రదర్శన కోసం ఆ ముఖ్యాంశాలన్నీ అందరూ ఒక్కొక్క ముఖ్యాంశాన్ని చెప్తున్నటువంటి దృశ్యాలు గమనించండి. ఒక అబ్బాయి తను గుర్తించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వాక్యాన్ని సమూహంతో పంచుకుంటున్నాడు. పద్ధతి ఉందని మీరు అనుకోండి. మీ దృక్పథాన్ని అందరి ముందే పెట్టే అధికారం మీకుందని తెలుసుకోండి. చూడండి, చార్టుల్లో రాస్తున్నటువంటి దృశ్యాలు. ఒక జట్టు కృత్యం ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం, వివరించడం, అందులో భాగంగా వాళ్ళు చార్టుల్లో రాస్తున్నటువంటి దృశ్యాలను గమనించండి. జట్టు కృత్యం అంటే తమకు ఇచ్చినటువంటి అంశాన్ని పాఠంలో వెతకడం, ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం, చర్చించడం, సమూహంలోని అందరితో విశ్లేషించిన తర్వాత ముఖ్యాంశాలను చాటులపై రాసేటువంటి ప్రక్రియను గమనించండి. పుస్తకాన్ని చదివి ఆయా అంశానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలను ఇలా చాటులపైన రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకొక సమూహం వారు తమకు కేటాయించిన అంశానికి సంబంధించిన ముఖ్యాంశాలను చార్టుల్లో రాస్తున్నారు. చూడండి, మీరు ఇలాంటి జట్టు కృత్యాలు ఎప్పుడైనా చేశారా? ఒక చార్టులో రాస్తున్నటువంటి ముఖ్యాంశాలన్నీ
ఆ సమూహంలోని వారి అందరికీ బాగా జ్ఞాపకం ఉంటాయి. ఎందుకో తెలుసా? ఆ చాటుల్లో రాస్తున్నటువంటి అంశాలన్నీ వాళ్ళు చర్చించారు, మాట్లాడుకున్నారు, విశ్లేషించుకున్నారు. పిల్లలు వాగ్భూషణం పాఠం ఆధారంగా ఒక జట్టు కృత్యాన్ని గమనించారు కదా. మరి మొదటి సమూహం వారికి కేటాయించిన మాట గొప్పతనం తెలిపేటువంటి వాక్యాలను గుర్తించడం కదా. వారు చేసినటువంటి కృత్యాన్ని ప్రదర్శిస్తారు. చూద్దామా? మాట గొప్పతనం తెలిపే వాక్యాలు. వక్తృత్వం ఒక కళ. వక్తృత్వ శక్తి వైయక్తిక ప్రయోజనాలకే కాదు, సామాజిక ప్రయోజనాలకు కూడా తోడ్పడుతుంది. వాక్శక్తి మనిషికి వరప్రసాదం. మాటకున్న శక్తి అనంతం, అప్రతిహాతం. మాట జాతికి ఊపిరి పోస్తుంది, దేశాన్ని చైతన్యవంతం చేస్తుంది. పిల్లలు మొదటి సమూహం మాట గొప్పతనం తెలిపే వాక్యాలు. వక్తృత్వం ఒక కళ అని, వక్తృత్వ శక్తి వైయక్తిక ప్రయోజనాలకే కాదు, సామాజిక ప్రయోజనాలకు కూడా తోడ్పడుతుంది. వాక్శక్తి మనిషికి వరప్రసాదం. మాటకున్న శక్తి అనంతం, అప్రతిహాతం. మాట జాతికి ఊపిరి పోస్తుంది, దేశాన్ని చైతన్యవంతం చేస్తుంది అని. అంతేకాకుండా వైయక్తిక ప్రయోజనం అంటే ఒక వ్యక్తికి ఖ్యాతి లభిస్తుంది. సామాజిక ప్రయోజనం అంటే సంఘానికి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి చైతన్యం కలిగిస్తుంది. ఉదాహరణకు స్వాతంత్ర సమరం సమయంలో కానీ, సామాజిక ఉద్యమాల సమయంలో కానీ నాయకుల ఉపన్యాసాలు ప్రజలను ఉత్తేజితులను చేస్తాయి, చైతన్యవంతులను చేస్తాయి. నిజమే కదా? మంచి వక్తకు ఉండాల్సిన లక్షణాలు సంబంధించిన నివేదికను ప్రదర్శిస్తారు. చూద్దామా? లక్షణాలు: విషయ పరిజ్ఞానం ఉండాలి, భయం, అనుమానం ఉండకూడదు, సభికుల మన ప్రవృత్తులను అర్థం చేసుకొని సహృదయంతో మాట్లాడాలి, హావభావాలను ప్రదర్శించాలి, మంచి భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలి. రెండవ సమూహం మంచి వక్తకు ఉండాల్సిన లక్షణాలు అనే అంశం గురించి రాశారు కదా. అవి చూడండి. విషయ పరిజ్ఞానం ఉండాలి, భయం, అనుమానం ఉండకూడదు, సభికుల మన ప్రవృత్తులను అర్థం చేసుకొని సహృదయంతో మాట్లాడాలి, హావభావాలను ప్రదర్శించాలి, మంచి భాషా పరిజ్ఞానం ఉండాలి. అంతేకాదు అప్పుడప్పుడు మంచి సూక్తులు, పద్యాలు, పాటలు, రక్తి కట్టించేటువంటి చిన్న చిన్న కథలతో, పొడుపు కథలతో, గమ్మత్తైన మాటలతో ప్రజలను రక్తి కట్టించాలి, సభికులను చేత చప్పట్లు కొట్టించుకునేలా మాట్లాడాలి. సరే, ఇప్పుడు మూడవ సమూహం వక్త ఎలా సిద్ధం కావాలి అనే అంశం గురించి కృత్యం చేశారు కదా. వారి ప్రదర్శనను చూద్దాం. మంచి వక్త ఎలా సిద్ధం కావాలి? ముందుగా విషయాన్ని సేకరించాలి. ఉపయోగించవలసిన భాషను, పదాలను నిర్ధారించుకోవాలి. ఏ ఏ అంశాలను పునశ్చరణ చేయాలో నిర్ణయించుకోవాలి. ఎంతసేపు మాట్లాడాలో ముందుగానే నిర్ధారించుకోవాలి. సభికుల స్థాయిని ముందుగానే అంచనా వేసుకోవాలి. పిల్లలు చూశారు కదా, వక్త ఎలా సిద్ధం కావాలి అనేటువంటి అంశాన్ని ఈ మూడవ సమూహం ఏ విధంగా చెప్పారో చూడండి. ముందుగా విషయాన్ని సేకరించాలి. ఉపయోగించవలసిన భాషను, పదాలను నిర్ధారించుకోవాలి. ఏ ఏ అంశాలను పునశ్చరణ చేయాలో నిర్ణయించుకోవాలి. ఎంతసేపు మాట్లాడాలో ముందుగానే నిర్ధారించుకోవాలి. సభికుల స్థాయిని ముందుగానే అంచనా వేసుకోవాలి. అంతేకాకుండా పుస్తక పఠనం చేయడం ద్వారా చాలా విషయాలను సేకరించవచ్చును. సజ్జన సాంగత్యం ద్వారా, అభ్యాసం చేయడం ద్వారా, అంటే రిహార్సల్ చేయడం ద్వారా, అంటే ఏం మాట్లాడాలి, ఎవరి ముందు మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, వాళ్ళ స్థాయి ఏమిటి అనేది ముందుగా నిర్ధారించుకొని రిహార్సల్స్ కనుక బాగా చేస్తే వక్త చాలా బాగా మాట్లాడగలుగుతాడు. నిజమే కదా? ఇప్పుడు నాలుగవ సమూహం వారికి కేటాయించినటువంటి అంశం వక్తకు ఎదురయ్యేటువంటి ఇబ్బందులు. ప్రదర్శన చూడండి. దర్శన సామర్థ్యం లేకపోవడం, పదజాలం ఎంపిక సరిగ్గా లేకపోవడం,
సభికుల స్థాయిని అందుకోలేకపోవడం, ప్రణాళికతో సిద్ధం కాకపోవడం. 4వ సమూహం వారు వక్తకు ఎదురయ్యే ఇబ్బందులు భయం, సభాకంపం కలిగి ఉండడం, ప్రదర్శనా సామర్థ్యం లేకపోవడం, పదజాలం ఎంపిక సరిగా లేకపోవడం, సభికుల స్థాయిని అందుకోలేకపోవడం, ప్రణాళికతో సిద్ధం కాకపోవడం. ఇవే కాక అసలు విషయాన్ని వదిలిపెట్టి ఏదో అంశం పట్ల సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇవ్వడం, సభికుల స్థాయిని, ఏం మాట్లాడుతున్నాం, ఎవరి ముందు మాట్లాడుతున్నాం అనే అంశాలను మరిచిపోయి మాట్లాడడం కూడా నిజంగా వక్తకు ఎదురయ్యేటువంటి ఇబ్బందులు. ఒక్కొక్కసారి సమయం దాటిపోయిన తర్వాత, అంటే శ్రోతల్లో సభికుల్లో ఆసక్తి లేని సమయం కానీ, వాతావరణం సరిగ్గా లేనప్పుడు కానీ, వారికి ఆసక్తి లేనప్పుడు కానీ వక్త ఎంత బాగా మాట్లాడినా కానీ అది రక్తి కట్టించదు. ఇవి సాధారణంగా వక్తకు ఎదురయ్యే ఇబ్బందులు. చూశారు కదా, ఈ కృత్యం ద్వారా వాగ్భూషణం పాఠాన్ని 4 సమూహాల్లో చేసినటువంటి జట్టు కృత్యాన్ని, మాట యొక్క గొప్పతనం ఏంటి, మాట యొక్క గొప్పతనాన్ని తెలిపేటువంటి లక్షణాలేంటి, మంచి వక్త యొక్క లక్షణాలేంటి, వక్త ఏ విధంగా సిద్ధం కావాలి, వక్తకు ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఏమిటి అనేటువంటి అంశాలను విద్యార్థులు సమూహాల్లో చేసినటువంటి కృత్యాలను గమనించారు కదా. పిల్లలు చూశారు కదా కృత్యం ఎలా చేయాలో. ఒక పాఠాన్ని ధారాళంగా చదవడం ఎలా, అర్థం చేసుకోవడం, ముఖ్యమైనటువంటి పదాలను గుర్తించడం, వాటి అర్థాలను వెతుక్కోవడం, ఒక అంశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వాక్యాలను వెతికి సమూహంలో చర్చించడం, విశ్లేషించడం ఎలాగో అర్థమైంది కదా. అంతేకాకుండా అర్థం చేసుకున్నటువంటి విషయాన్ని నివేదిక రూపంలో చాటుల్లో ఏ వాక్యాల్లో, చిన్న చిన్న వాక్యాల్లో సరళమైనట్టుగా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఏ విధంగా రాయాలో అర్థమైంది కదా. ఇప్పుడు ఈ పాఠం ద్వారా మాట యొక్క గొప్పతనాన్ని తెలిపేటువంటి వాక్యాలే కాకుండా మాట యొక్క ప్రాధాన్యత ఏమిటి, మంచి వక్త కావాలంటే ఏం చేయాలి, వక్తకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, వక్త ఏ విధంగా సిద్ధం కావాలి, వక్తకు ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఏంటి, అంటే వక్త యొక్క ఉండాల్సినటువంటి లక్షణాలు తెలిస్తే, అంటే భయం ఉండరాదు, సభాకంపం ఉండరాదు, ఆత్మవిశ్వాసంతో ఉండాలి, విషయ పరిజ్ఞానం ఉండాలి, మంచి పదజాలం ఉండాలి, అలంకార భూయిష్టంగా మాట్లాడాలి, సందర్భోచితంగా మాట్లాడాలి, చిన్న చిన్న కథలను ఉపయోగించాలి, ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు కొన్ని సూక్తులను, చిన్న శ్లోకాలను, చిన్న పద్యాలను, చిన్న గేయాలను కూడా పొందుపరిస్తే ఎంతో రక్తి కట్టించేటువంటి ఉపన్యాసం ఇవ్వచ్చు కదా. కాబట్టి వక్తకు ఉండేటువంటి లక్షణాల్లో సందర్భోచితంగా పురాణేతిహాసాలను, తను చదువుకున్నటువంటి అంశాలను పుస్తక పఠనం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా గమనించిన, విశ్లేషించినటువంటి అంశాలను జోడించడం ద్వారా వక్త మంచి ఉపన్యాసం ఇవ్వడానికి వీలవుతుంది. కాబట్టి ఈ వక్తకు ఎదురయ్యేటువంటి ఇబ్బందుల్లో మంచి ప్రణాళిక లేకపోవడం, అంటే ఎంతసేపు మాట్లాడాలి. ఉదాహరణకు ఒక ఉపన్యాసకునికి 10 నిమిషాలు కేటాయిస్తే చాలా పాండిత్యం ఉంది, 20 నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడగలడు, కానీ 10 నిమిషాల సమయమే ఉంది. కాబట్టి చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని ఎక్కడ కుదించాలో, ఏ ఏ అంశాలను మాత్రమే పునశ్చరణ చేయాలో, ఏ ఏ అంశాలకు ప్రాధాన్యతనివ్వాలో అని ఈ సందర్భోచితంగా సమయపాలన అనేటువంటిది కూడా ఈ వక్తకు చాలా అవసరం. ఈ అంశాలన్నీ మీకు తెలిసాయి కదా. మరి మీరు వారిలాగా మంచి వక్తలుగా తయారు కావాలి, ప్రయత్నిస్తారు కదూ. ఇప్పుడు మీ ముందు కొన్ని ప్రశ్నలు ఉంచుతాను, చూడండి, ఇవి చేయండి. మంచి వక్తగా ఎదగడానికి నువ్వు ఏం చేస్తావు? తెలుగు భాష గొప్పతనం అనే అంశం గురించి ఉపన్యాస పోటీలో పాల్గొనడానికి ఎలా సిద్ధమవుతారు? వాగ్భూషణం పాఠంలో మంచి వక్త లక్షణాలకు సంబంధించిన ప్రత్యేక పదాలున్నాయి, వాటిని గుర్తించి చర్చించండి. పిల్లలు ఇవి చేయండి. మీ తరగతులను ఉపాధ్యాయునితో, విద్యార్థులతో ఈ అంశాలను చర్చించి జాగ్రత్తగా చేస్తారు కదా.
ధన్యవాదములు.